ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్స్ జరుగుతుండగా భార్యాభర్తలు కలిస్తే ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? హాయ్, నేను డాక్టర్ వై సృజన్, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారండి మా పేషెంట్స్. ఈ క్వశ్చన్ ని 2 parts లో డీల్ చేద్దాం. ఫస్ట్ ఏమో ఐయుఐ గురించి మాట్లాడదాం, తర్వాత ఐవీఎఫ్ గురించి మాట్లాడతాం. ఐయుఐలో ఏం చేస్తామంటే, ఎవరికైనా మగవాళ్ళకి వారి స్పర్మ్ తాలూకా మొటిలిటీ అంటే స్పీడ్ కానీ బాగా తక్కువ ఉన్నా, కౌంట్స్ కానీ బాగా తక్కువ ఉంటే వాళ్ళ తాలూకా శాంపిల్ మనం తీసుకొని మన ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేసి వాటిల్లో బాగా స్పీడ్ గా ఉన్న స్పర్మ్స్ ని అండ్ కొంచెం కౌంట్ ని కాన్సన్ట్రేట్ చేసి ఆ శాంపిల్ ని ఎగ్ లేడీస్ కి ఏ రోజైతే రిలీజ్ అవుతుందో స్కాన్ ద్వారా మనం పసిగట్టి ఆ రోజు మనం యూట్రస్ లోపల మనం ఒక చిన్న ట్యూబ్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది ఐయుఐ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత మీరు కలిస్తే ఏమైనా ఇబ్బందా అని వచ్చే సందేహానికి ఆన్సర్ ఏంటంటే, ఖచ్చితంగా కలవచ్చు, కలవాలి కూడా. నన్ను అడిగితే నేను నా పేషెంట్స్ అందరినీ కలవమని చెప్తాను. అట్లీస్ట్ ప్రొసీజర్ అయినా 2-3 days అయినా అయిపోయిన తర్వాత కూడా కలవమని చెప్తా ఉంటాను. దానివల్ల ఏమైనా ఉంటుందా అంటే బెనిఫిటే ఉంటుంది తప్ప నెగటివ్ ఏమీ ఉండదండి. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రెగ్నెన్సీకి మనకు కావాల్సింది ఒక్క పర్ఫెక్ట్ స్పర్మ్ అండి. ఆ స్పర్మ్ లో నేను మెజారిటీ అంటే లయన్స్ షేర్ పెద్ద పార్ట్ మేము మంచి స్పర్మ్స్ అని సెపరేట్ చేసి పెడతాం. అయినప్పటికీ మనం న్యాచురల్ గా ట్రై చేసినప్పుడు ఆ ఒక్క స్పర్మ్ మీ సైడ్ నుంచి కూడా వెళ్ళి మీకు ఆ సక్సెస్ తెప్పిగలదు. సో అందుచేతన ఐయుఐ ట్రీట్మెంట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలు కలిస్తే చాలా మంచిది కూడా. నెక్స్ట్ వచ్చేది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవుతుండగా భార్యాభర్తలు కలిస్తే ఏమైనా ఇబ్బందా అంటే, పరిసే ఇబ్బంది అని నేను అనలేను, కానీ కలవకుండా ఉంటే కొంచెం బెటర్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఐవీఎఫ్ లో మనం ఏం చేస్తామంటే, మనం ఒక గుడ్డు కాదు మల్టిపుల్ ఎగ్స్ మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మనకి ఎక్కువ గుడ్లు వస్తే ఎక్కువ ఎంబ్రియోస్ అంటే బేబీస్ ని తయారు చేసి అవి ఎవెన్చువల్లీ మనకి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అండ్ హయ్యర్ సక్సెస్ రేట్స్ కి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే, ఐవీఎఫ్ లో మీ అండాశయం తాలూకా సైజ్ సిగ్నిఫికెంట్ గా కొంచెం పెద్ద సైజ్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ ఫాలికల్స్ మనం తీస్తున్నాం కాబట్టి. సో అలాంటప్పుడు కలుస్తున్న సమయంలో జర్కీ మూమెంట్స్ ఏమైనా వచ్చి అండాశయాలు మెలిక పడితే అది ఎమర్జెన్సీ అవుతుంది. అందుచేతన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు మాత్రం భార్యాభర్తలు కొంచెం ట్రీట్మెంట్ అంతా అయ్యి నార్మల్ అయ్యేంత వరకు కొంచెం దూరంగా ఉంటే మాత్రం మంచిదండి. ఐయుఐ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ.